హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 23 జనవరి 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే సెంట్రల్ అదేవిధంగా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా నేను డైలీ కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది అండ్ పేపర్ అనాలిసిస్ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా చూడకపోతే ఆ రెండు చాలా ఇంపార్టెంట్గా చూడండి. ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అన్న అకాడమీ. ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఉద్యోగులకు ప్రిపేర్ అయ్యే కోసం వీళ్ళు స్పెషల్గా బ్యాచ్ కోర్స్ తీసుకొస్తున్నారు. రక్షక అనే పేరుతో ఏపీ అండ్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగులు ప్రిపేర్ అయ్యే కోసం కాంఫరెన్స్ కోర్స్ తీసుకొస్తున్నారండి జనవరి 27న ముగ్గురు ఎడ్యుకేటర్ల ద్వారా. అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ తీసుకురాబోతున్నారు. ఇది 23 జనవరి 2 PM ఉండబోతుంది. 150 ప్రశ్నలు 150 నిమిషాలు ఉంటుంది. ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అండి. ఎంటైర్ గ్రూప్ 2 సిలబస్ మీద ఉంటుంది ఏపీ అండ్ తెలంగాణకి. అండ్ ర్యాంక్ నుండి ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సెంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు ప్లస్ అన్అకాడమీ ప్లస్లో. అదేవిధంగా గ్రూప్ 4 స్పెషల్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి. మొత్తం చాలామంది ఎడ్యుకేటర్ల ద్వారా ఈ సిరీస్కి సంబంధించి పర్టికులర్గా ఎగ్జామ్స్ సాధించడానికి ఉపయోగపడేలా ఈ కోర్స్ అయితే డిజైన్ చేశారు. జనవరి 22-23 మనకి ఈ బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా స్పెషల్ క్లాసెస్ సిరీస్ కూడా ఎకానమీ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మొత్తం 4 ఎడ్యుకేటర్ల ద్వారా వీళ్ళు క్లాస్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇది 24th జనవరిని 7 AM స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా ఆస్క్ మీ ఎనీథింగ్ అనే కొత్త మార్పాన్ని క్రియేట్ చేశారండి. అండ్ ఇండియాకి సంబంధించిన రాజ్యాంగము అదేవిధంగా రాజ్యాంగానికి సంబంధించిన కొన్ని చట్టాల మీద చైతన్య దేవ్ సార్ గారు పర్టికులర్గా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తారు జనవరి 25th 11 AM. అదేవిధంగా మనకి రిపబ్లిక్ డే స్పెషల్ కూడా ఉండబోతుందండి. ఇది గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మొత్తము ఇక్కడ కనబడుతున్న 8 మంది ఎడ్యుకేటర్ల ద్వారా మీకు స్పెషల్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. జనవరి 26th 7 AM ఉండబోతుంది. అదేవిధంగా మనకి మీకు హిస్టరీ అండ్ రీజనింగ్ మీద డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఒకరు వచ్చేసి దత్తు మేత్రి సారు, ఇంకొకరు వచ్చేసి మేత్రి శ్రీనివాస్ సార్ గారు మీకు 27th జనవరి 5 PM క్లాస్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ ప్లస్కి ఫ్రీకి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్ అండి, బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ వీక్లీ మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఇందులో 1 month సబ్స్క్రిప్షన్ చూసుకుంటే 1700 రూపాయలండి. డిస్క్రిప్షన్లో మీకు కోడ్ కనబడుతుంది EDU Tech10 అనే కోడ్. ఈ కోడ్ వాడితే మీకు 1700 రూపాయలది 1530 రూపాయలకే వస్తుంది. అంటే 10% డిస్కౌంట్ వస్తుంది సబ్స్క్రిప్షన్ మీద. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్లో కోచింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి అన్అకాడమీ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ అండి. దీన్ని షార్ట్కట్లో DSGMC అంటారు. దీనికి నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ చూసినట్లయితే హర్మీత్ సింగ్ కల్కా. శిరోమణి అకాలీదళకు చెందిన హర్మీత్ సింగ్ కల్కా ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీకి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడండి. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ లేదా DSGMC అనేది ఢిల్లీ ప్రాంతంలోని గురుద్వారాలకు నిర్వహించే ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. అక్కడ గురుద్వారాలు నిర్వహించే ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది చట్టబద్ధంగా ఏర్పాటైంది. DSGMC ఢిల్లీలోని వివిధ విద్యా సంస్థలు, హాస్పిటల్స్ అండ్ వృద్ధాశ్రమాలు, లైబ్రరీలు అండ్ ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా నిర్వహిస్తోంది. తర్వాత సెకండ్ వన్ అండి, ఏ దేశ శాస్త్రవేత్తలు ఎక్స్రే ద్వారా కరోనాను గుర్తించినట్లుగా ప్రకటించారంటే స్కాట్లాండ్ అండి. స్కాట్లాండ్ సైంటిస్టులు టీము ఎక్స్రే కిరణాలను ఉపయోగించి ఒక వ్యక్తిలో కరోనా వైరస్ వ్యాధి సంక్రమణ ఉన్నట్లుగా ఐడెంటిఫై చేసినట్లుగా చెప్పడం జరిగింది. రోగ నిర్ధారణ పరీక్ష ఒక వ్యక్తి లోపల వైరస్ ఉనికిని అంచనా వేయడానికి కృత్రిమ మేధస్సు AIని ఉపయోగిస్తుందండి. అండ్ పరీక్షను అభివృద్ధి చేసిన వెస్ట్ స్కాట్లాండ్ యూనివర్సిటీ సైంటిస్టులు ఇది 98% ప్రభావవంతంగా పనిచేస్తుందని చెప్పారు. యాక్చువల్గా ఎక్స్రేని వాడుతూ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ ఈ కరోనా వైరస్ని అయితే కనిపెట్టడం జరిగింది ఒక వ్యక్తిలో. అండ్ ఈ కొత్త పద్ధతిని లేదా కొత్త పరీక్షని వెస్ట్ స్కాట్లాండ్ యూనివర్సిటీ సైంటిస్టులు కనుగొనడం జరిగింది. తర్వాత థర్డ్ వన్, మహాత్మా గాంధీ పేరు మీద మెట్రో స్టేషన్కు ఏ దేశం పేరు పెట్టింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే మారిషన్ అండి. సో ఇటీవల మారిషన్కి మనకి చాలా ఒప్పందాలు జరిగాయి. అండ్ అదేవిధంగా చాలా హోమ్ ప్రాజెక్టులని చాలా ప్రాజెక్టులని ప్రధాని నరేంద్ర మోదీ గారు అక్కడ ప్రారంభించడం జరిగింది. ఆ ప్రకటన తర్వాత మారిషన్లోని ఒక మెట్రో ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టుకు మన భారతదేశం మద్దతు ఇస్తుందన్నమాట. కాబట్టి ఆ ఒక మెట్రో స్టేషన్కి ఒకదానికి మహాత్మా గాంధీ స్టేషన్గా పేరు పెట్టాలని నిర్ణయించినట్లుగా మారిషన్ దేశ ప్రధానమంత్రి ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ అయితే ప్రకటించడం జరిగింది. తర్వాత ఫోర్త్ వన్ అండి, NHIDCL. ఇది చాలా ఇంపార్టెంట్. దీని ఫుల్ ఫామ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. NHIDCL నూతన మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే చంచల్ కుమార్.
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చంచల్ కుమార్ 1992 బ్యాచ్కి చెందిన వ్యక్తి. రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ, నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులు కావడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ క్యాడర్ రూల్స్ 1954లో ఒక చిన్న చేంజెస్ చేయబోతున్నట్లుగా ప్రకటించింది. దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో, ఆ లేటెస్ట్ ఇష్యూ, దానికి సంబంధించి కంప్లీట్ వీడియో నేను చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి. అండ్ అయితే ఈ సంచుల్ కుమార్ వచ్చేసి బీహార్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, అండ్ అక్కడ ముఖ్యమంత్రి సెక్రటేరియట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా, అండ్ తర్వాత పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ మిషన్ డైరెక్టర్గా బీహార్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ మిషన్కి అడిషనల్గా పనిచేశారు. అండ్ నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 2014లో ఏర్పాటైన ఒక భారత ప్రభుత్వానికి చెందిన పూర్తి యాజమాన్య సంస్థ. అండ్ మన ఇండియాలో 1,15,000 కిలోమీటర్లలో 5,500 కిలోమీటర్ల జాతీయ రహదారుల నెట్వర్కింగ్ నిర్వహణ బాధ్యతను ఇది చూసుకుంటుంది. NHIDCL అంటే ఏంటంటే నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, గుర్తుపెట్టుకోండి. తర్వాత 5th వన్ చాలా ఇంపార్టెంట్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏ పదాన్ని చిల్డ్రన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2021గా ప్రకటించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే తెలుగులో ఆందోళన అని అర్థం. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యాంగ్జైటీను 2021 సంవత్సరానికి ఒక పిల్లల పదంగా ప్రకటించింది. అండ్ యూకేలోని 8,000 మంది పిల్లల మీద చేసిన సర్వే ప్రకారంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వర్డ్ని పరిగణలోకి తీసుకొని ఈ యాంగ్జైటీ పదాన్ని చిల్డ్రన్స్ వర్డ్ ఆఫ్ ది 2021గా ప్రకటించింది. అండ్ ఇంతకుముందు 2020లో చూసుకుంటే కరోనా వైరస్, అండ్ 2019లో బ్రెక్సిట్, అండ్ 2018లో ప్లాస్టిక్, 2017లో ట్రంప్, అండ్ 2016లో రిఫ్యూజీ. ఇది చిల్డ్రన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఎంచుకుంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మునుపటి సంవత్సరాల్లో, గుర్తుపెట్టుకోండి. తర్వాత 6, ఏ దేశ మాజీ ప్రధాని షింజో అబేకు నేతాజీ అవార్డు 2022ను ప్రదానం చేశారు? సో షింజో అబే అనగానే మీకు గుర్తు రావాలి జపాన్. ఓకే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని, 125వ జయంతి ఎప్పుడైందని మీకు ఎప్పుడైనా అడిగితే 23rd అండి, 23rd జనవరి, గుర్తుపెట్టుకోండి. 23rd జనవరి. 125th జయంతి వచ్చేసి 2022లో, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆ డేని పురస్కరించుకొని నేతాజీ రీసెర్చ్ బ్యూరో వాళ్ళు జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నేతాజీ అవార్డు 2022ను ప్రదానం చేశారు. ఈ మేరకు కోల్కతాలోని ఎల్గిన్ రోడ్లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ నివాసంలో వర్చువల్గా జరిగిన ప్రోగ్రాంలో నేతాజీ అవార్డు 2022ను అబేకు ప్రదానం చేస్తున్నట్లుగా నేతాజీ రీసెర్చ్ బ్యూరో వాళ్ళు ప్రకటించారు. అయితే ఈ అవార్డును కోల్కతాలో ఉన్న జపాన్ కాన్సుల్ జనరల్ నకుమురా యటాకా అబే తరపున ఈ గౌరవాన్ని అందుకోవడం జరిగింది ఈయన. సో అక్కడికి పంపిస్తారు జపాన్కి. తర్వాత 7, స్థానిక హస్తకళలు మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అప్నా కంగ్రా యాప్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అండి. ఓకే, చూడండి, హిమాచల్ ప్రదేశ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ జైరామ్ ఠాకూర్ పర్యాటకులకు అవంతరాలు లేకుండా చేయడం కోసం అండ్ స్థానికంగా ఉండే హస్తకళలు అమ్మకాలను పెంచడం కోసం అప్నా కంగ్రా అనే ఒక మొబైల్ యాప్ని ఆయన ప్రారంభించడం జరిగింది. అయితే గ్రామీణ మహిళలకు ఇది ఒక నిజంగా చాలా మంచి అవకాశం. అండ్ అదేవిధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకని ఈ యాప్ని రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అండ్ దీంతో పాటు పర్యాటకుల కోసం హోటళ్ళు, హోమ్ స్టేలు అండ్ ప్రయాణికులకు రవాణా వంటి ఆతిథ్య సేవలను పెంచడం కూడా ఈ యాప్ లక్ష్యంగా చెప్తున్నారు. ఓకే, అండ్ ఈ యాప్ ఒకవైపు పర్యాటకులకు, అదేవిధంగా ఒకవైపు జిల్లాలోని SHG ఉత్పత్తులను ఈ మార్కెటింగ్ చేయడం కోసం ఈ యాప్ అయితే ఉపయోగపడుతుందంట. తర్వాత 8th వన్, మొదటి మిల్క్ విలేజ్గా ప్రకటించబడిన జెర్రీ సెటిల్మెంట్ ఎక్కడుంది? ఆన్సర్ చూసుకున్నట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ రీజియన్లోని రియాసీ అనే జిల్లాలో జెర్రీ సెటిల్మెంట్ అనే ఒక కుగ్రామం ఉంది, ఒక విలేజ్ ఉంది. అండ్ ఈ యొక్క యూనియన్ టెరిటరీ యొక్క మొదటి మిల్క్ విలేజ్గా దీన్ని ప్రకటించడం జరిగింది. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి, అదేవిధంగా మొత్తం యూనియన్ టెరిటరీస్ అన్నింటిలో కూడా ఫస్ట్ మిల్క్ విలేజ్గా ఈ జెర్రీ సెటిల్మెంట్లుగా ప్రకటించారు. అండ్ ఇక్కడ ఈ కుగ్రామానికి ఇంటిగ్రేటెడ్ డైరీ డెవలప్మెంట్ స్కీమ్ కింద 57 డైరీ ఫామ్లను మంజూరు చేసినట్లుగా అధికారులు చెప్పారు. ఇప్పటికే ఉన్న డైరీ ఫామ్లు, సో అంటే మొత్తం ఉన్న యూనియన్ టెరిటరీస్లో ఈ విలేజ్ నుండి ఎక్కువగా పాలు అయితే ఉత్పత్తి చేస్తున్నారు.
దాని ద్వారా వాటిని బయట ప్రాంతాలకు పంపించి అక్కడ మార్కెటింగ్ చేయడం ద్వారా అక్కడ ఉండే ఆ పాడి రైతులు బాగా డెవలప్ అవుతున్నారనమాట. కాబట్టి ఈ ప్రాంతాన్ని మిల్క్ విలేజ్గా ప్రకటించడం ద్వారా ఇంకా అక్కడ వ్యాపారం పెరుగుతుంది, ఇంకా డైరీ ఫామ్లు నిర్వహించే రైతులు కూడా పెరగడం జరుగుతుంది. తర్వాత 9th వన్ అండి, యుఎన్డిపి భారతదేశపు మొదటి యూత్ క్లైమేట్ ఛాంపియన్ ఎవరు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే ప్రజక్తా కోలి. చూడండి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దీన్ని యుఎన్డిపి అంటారు కదా. ఈ యుఎన్డిపి ఇండియా తమ మొదటి ఇండియా యూత్ క్లైమేట్ ఛాంపియన్గా, గుర్తుపెట్టుకోండి, యూత్ క్లైమేట్ ఛాంపియన్గా కంటెంట్ సృష్టికర్త అండ్ యాక్టర్ అయిన ప్రజక్తా కోలీతో పార్ట్నర్షిప్ అయితే అవ్వడం జరిగింది. అండ్ ఇలా ఒక వ్యక్తిని మొదటి యుఎన్డిపి ఇండియా యూత్ క్లైమేట్ ఛాంపియన్గా ఫస్ట్ టైం ఒక వ్యక్తిని ప్రకటించడం జరిగింది. ఆమె పేరు ప్రజక్తా కోలి. అండ్ యుఎన్డిపి ఇండియా యూత్ క్లైమేట్ ఛాంపియన్గా సమాజంలో అన్ని వర్గాల వారు, ముఖ్యంగా పేదలు, అట్టడుగు వర్గాల వారు అనుభవిస్తున్న వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ అండ్ జీవ వైవిధ్య నష్టం, ఇలా ప్రతికూల ప్రభావాలపై అవగాహన కల్పించడానికి ఆమె పనిచేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మన దేశంలో ఉండే వ్యక్తులందరూ కూడా అవేర్నెస్ అవుతారనమాట ఈ గ్లోబల్ వార్మింగ్ గురించి. తర్వాత 10, మారియన్బాద్ ఓపెన్ 2022 చెస్ టోర్నమెంట్ విజేత ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే యాక్చువల్గా క్వశ్చన్ టైప్ చేసేటప్పుడు ఇక్కడ ఆన్సర్ ఉండిపోయింది. ఆన్సర్ వచ్చేసి ఎంఆర్ లలిత్ బాబు అండి. చూడండి, భారత గ్రాండ్ మాస్టర్ అయిన ఎంఆర్ లలిత్ బాబు మారియన్బాద్ ఓపెన్ 2022 చెస్ టోర్నమెంట్ విజేతగా నిలవడం జరిగింది. అతను 9 రౌండ్లలో అజేయంగా నిలిచాడు. అండ్ రన్నరప్ అయిన ఐస్లాండ్కి చెందిన గ్రాండ్ మాస్టర్ హన్నెస్ స్టెఫెన్సన్ కంటే సగం పాయింట్తో ఆయన తన ఆటలని ముగించి మొత్తానికి విన్ అయితే కావడం జరిగింది. తర్వాత 11, ఇండియా గేటు వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఎవరు ఆవిష్కరించారంటే శ్రీ నరేంద్ర మోదీ అండి. స్వాతంత్ర సమరయోధుడు అండ్ ఆజాదీ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇండియా గేట్ దగ్గర నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అండ్ పర్మనెంట్ స్టాచ్యూని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అండ్ ఈ కార్యక్రమంలో సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రదానం చేశారు. దీనికి రిలేటెడ్ ఒక ఆర్టికల్ కూడా ఈరోజు పేపర్లో వచ్చింది, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. నెక్స్ట్ 12, IPL 2022 సీజన్కు అహ్మదాబాద్ టీం కెప్టెన్ ఎవరు? ఆన్సర్ చూసినట్టయితే హార్దిక్ పాండ్యా. ఓకే, సో IPL 2022 సీజన్కు అహ్మదాబాద్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాని ప్రకటించారు. మనందరికీ తెలుసు ఈ IPL 2022 సీజన్ నుండి ఒక కొత్త 2 జట్లు కూడా యాడ్ అయ్యాయి, ఒకటి అహ్మదాబాద్, ఇంకొకటి లక్నో. సో అహ్మదాబాద్ అనేది గుజరాత్కి సంబంధించిన సిటీ పేరు అండి, అండ్ లక్నో అనేది ఉత్తరప్రదేశ్కి సంబంధించిన సిటీ పేరు. అండ్ ఈ 2 సిటీ పేర్లతో మొత్తానికి ఒక 2 కొత్త IPL టీంలు అయితే ఫామ్ అయ్యాయి. అండ్ ఇందులో అహ్మదాబాద్ టీం కెప్టెన్గా హార్దిక్ పాండ్యాని ప్రకటించారు. ఈ ఏడాది సీజన్లో కొత్తగా పలు జట్లు IPLలో చేరుతున్నాయి, అందులో ముఖ్యంగా అహ్మదాబాద్ కూడా ఒకటి. అండ్ గతంలో ముంబైకి ఆడిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు భారీ బాధ్యతను అప్పగించారు. అయితే ఇటీవల జరిగిన ICC T20 వరల్డ్ కప్లో సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వని కారణంగా అతన్ని నేషనల్ జట్టు నుంచి తొలగించారు. హార్దిక్ అండ్ రషీద్ ఖాన్లకు 15 కోట్లకు అహ్మదాబాద్ ఫ్రాంచైజ్ అయితే వాళ్ళిద్దరిని కొనుగోలు చేసింది. తర్వాత 13, ఏ ఆటలో ప్రముఖ భారత మాజీ క్రీడాకారుడు సుభాష్ భౌమిక్ కన్నుమూశారు? చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి ఫుట్బాల్ అండి. చూడండి, భారత మాజీ ఫుట్బాలర్ అండ్ పాపులర్ క్రీడాకారుడు అప్పట్లో సుభాష్ భౌమిక్ చనిపోయారండి. కొంతకాలంగా హెల్త్ ఇష్యూ ద్వారా బాధపడుతూ 72 సంవత్సరాల ఏజ్లో చనిపోయారు. సుభాష్ భౌమిక్ను అభిమానులు ప్రేమతో బోమ్ బోల్డా అని కూడా పిలుస్తారండి, గుర్తుపెట్టుకోండి, ఈ పేరు చాలా ఇంపార్టెంట్. అయితే ఈస్ట్ బెంగాల్ మోహన్ బగన్ జట్ల తరపున ఫుట్బాల్ ఆడిన సుభాష్ టీంలో స్ట్రైకర్గా ఉండేవాడు. చాలా ఇంటర్నేషనల్ టోర్నమెంట్లలో ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అండ్ ఈస్ట్ బెంగాల్ మోహన్ బగన్ మొహమ్మదీన్ స్పోర్టింగ్ అండ్ సోల్కోగార్ చర్చిల్ బ్రదర్స్ వంటి క్లబ్లలో ఆయన కోచ్గా పనిచేశాడు. తర్వాత 14 అండి, సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్ 300 టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో విజేత ఎవరు? ఈ 2022లో ముగిసిన సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్ 300 టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో విజేత ఎవరు అంటే PV సింధు అండి. భారత స్టార్ షట్లర్ పోసర్ల వెంకట అంటే PV అంటారు. PV సింధు మరో ఇంటర్నేషనల్ టైటిల్ని గెలుచుకుంది. సో సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్ 300 టోర్నీలో టాప్ సీడ్ సింధు మహిళల సింగిల్స్ విభాగంలో విన్నర్గా నిలిచింది. భారత్కే చెందిన మాలవిక బన్సోదత్తో 35 నిమిషాల పాటు జరిగిన ఫైనల్లో సింధు 21-13, 21-16తో గెలిచింది.
అండ్ 2019 ఆగస్టులో ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ సాధించిన తరువాత సింధు గెలిచిన మరొక ఇంటర్నేషనల్ టైటిల్ ఇదే ఆఫ్టర్ 2019 తర్వాత. అండ్ ఛాంపియన్గా నిలిచిన సింధుకు $11,250 ప్రైజ్ మనీ, అంటే దగ్గరగా $8,85,000 అండి. అండ్ 7,000 ర్యాంకింగ్ పాయింట్లు వచ్చాయి. సయ్యద్ మోదీ ఓపెన్లో సింధు విజేతగా నిలవడం ఇది సెకండ్ టైం. 2017లో సింధు ఈ టోర్నీలో ఛాంపియన్గా నిలిచారు. అండ్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఇషాన్ భట్నాగర్, తనీషా క్రాస్టో భారత్ జంట 21-16 అండ్ 21-12తో హేమ నాగేంద్రబాబు, గురజాడ శ్రీవైద్య భారత్ జోడీపై నెగ్గి టైటిల్ అయితే గెలుచుకున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఇది టోటల్గా మనకి 23 జనవరి యొక్క కరెంట్ అఫైర్స్. అండ్ ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీకి నూతన అధ్యక్షుడు ఎవరు ఎన్నికారంటే హర్మిత్ సింగ్ కల్కా. అండ్ ఏ దేశ శాస్త్రవేత్తలు ఎక్స్రే ద్వారా కరోనాను గుర్తించినట్టు ప్రకటించారంటే స్కాట్లాండ్. మహాత్మా గాంధీ పేరు మీద మెట్రో స్టేషన్ ఏ దేశం పేరు పెట్టిందంటే మారిషన్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే NHIDCL నూతన మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు నియమితారంటే చంచల్ కుమార్ అండి. తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏ పదాన్ని చిల్డ్రన్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2021గా ప్రకటించిందంటే యాంగ్జైటీ. తర్వాత ఏ దేశ మాజీ ప్రధాని షింజో అబేకు నేతాజీ అవార్డు 2022 ప్రదానం చేశారంటే జపాన్. అండ్ స్థానిక హస్తకళలు మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అప్నా కంగ్రా యాప్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే హిమాచల్ ప్రదేశ్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే మొదటి మిల్క్ విలేజ్గా ప్రకటించబడిన జెర్రీ సెటిల్మెంట్ ఎక్కడ ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్. UNDP భారతదేశపు మొదటి యూత్ క్లైమేట్ ఛాంపియన్ ఎవరు అంటే ప్రజక్తా కోహ్లీ. తర్వాత మరియన్బాద్ ఓపెన్ 2022 చెస్ టోర్నమెంట్ విజేత ఎవరు అంటే MR లలిత్ బాబు. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఎవరు ఆవిష్కరించారంటే శ్రీ నరేంద్ర మోదీ. IPL 2021 సీజన్కు అహ్మదాబాద్ టీం కెప్టెన్ ఎవరు అంటే హార్దిక్ పాండ్యా. తర్వాత ఏ ఆటలో ప్రముఖ భారత మాజీ క్రీడాకారుడు సుభాష్ భౌమిక్ కన్నుమూశారంటే ఫుట్బాల్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్ 300 టోర్నీ మహిళల సింగిల్ విభాగంలో విజేత ఎవరు అంటే PV సింధు. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో చూసినందుకు మీకు ఇంకేమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద వీడియోస్ కావాలని సరే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. చేయడానికి